ఇంకొక పెద్ద బ్రేకింగ్ న్యూస్ మనం ఏం చూడబోతున్నామంటే ఇవాళ వెంకట్రామరెడ్డి గత ఎన్నికల్లో డబ్బుల పంపిణీలో అవకతవకలకు పాల్పడ్డాడు, ఎన్నికల్లో డబ్బుల పంపిణీ చేశాడనేటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ పైన ఈడీ వివరాలు తెప్పించుకుంది, దానిపైన యాక్ట్ చేస్తుందనేటువంటిది పెద్ద బ్రేకింగ్. మెదకు భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి పైన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పెట్టినటువంటి కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వెంకట్రామరెడ్డి ద్వారా జరిగినటువంటి లావాదేవీల పైన వివరాలు తెప్పించుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారము. ఇప్పటికీ ఆ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తూ 2023 ఎన్నికల్లో అప్పటి డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చిరు, ఎక్కడెక్కడ నుంచి డబ్బులు పంపిణీ చేసిరు, దాంట్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి అంశం పైన అందరి వివరాలు ఇప్పుడు బయటకు వస్తాయి. కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎవరెవరు పాల్గొన్నారని తెలిసింది. రాజకీయంగా వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా ఈడీ? ఇప్పుడు ఇది తాజా బ్రేకింగ్. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ వెంకట్రామరెడ్డి పైన స్టేట్మెంట్ పైన, ఎందుకంటే ఆల్రెడీ కేసు నమోదైంది, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసు ఉన్నది. సో ఈడీకి ఆల్రెడీ ఒక కేసు నమోదై ఉంటే సరిపోతుంది. దానిపైన రఘునందన్ రావు ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. 2023 ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసినటువంటి దాంట్లో ఇది మనీ లాండరింగ్ ఉన్నదా, ఐటీ చట్టాలను ఉల్లంఘించారా, అంత నగదు ఎక్కడున్నది వాళ్ళ దగ్గర అనేటువంటి అంశం పైన కూడా ఇప్పుడు ఈడీ తీగలాగితే ఇది ఎక్కడ పోతుంది, గొర్రెల స్కామ్ నుంచి ఎక్కడ పోతుంది? 2023 ఎన్నికల్లో ఆ డబ్బులు పంపిణీ ఎవరి ద్వారా జరిగింది, ఎట్లా జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారనేటువంటిది ఈడీ కనుక వస్తే అది వెంకట్రామరెడ్డి మెడకు చుట్టుకుంటుందా, లేదంటే వెంకట్రామరెడ్డి వెనక ఉన్నటువంటి పెద్ద నాయకుల మెడకు చుట్టుకుంటుందా అనేటువంటిది ఇప్పుడు పెద్ద క్వశ్చను. ఇది బిగ్ బ్రేకింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎట్లా యాక్ట్ చేయబోతున్నది? వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేస్తారా? వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయన వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా దీంట్లో తేలిపోతారా అనేటువంటిది చూడాలి. సో 2023 ఏ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే జరిగిందో, ఏ ఫోన్ ట్యాపింగ్ చేశారో ఆ కేసు ద్వారా మాజీ సీఎం ఇప్పటికే ఒక కేసు ఎదుర్కొంటున్నాడు.